హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగినెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి స్మరణ. సన్నిధానం నరసింహశర్మ వారి సౌజన్యంతో అందజేయబడిన ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపిస్తాను, వినండి. దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి. ఇక వినండి ఆ జీవిత విశేషాన్ని. అభ్యుదయ కవితా కేతనం దాశరథి కృష్ణమాచార్య అమర కవి. ఆయన జయంతి 101వ. ఆధునిక తెలుగు సాహితీ చరిత్రలో అభ్యుదయ సాహిత్యం ఒక యుగ విలాసం. అది ఒక ప్రజా కవితా విజృంభణం, కోలాహలం. ప్రాపంచిక పరిణామాలు, దృక్పథాలు ఆనాడు నవ్యాలోచనలకు నీరు పోశాయి. ప్రజల సమస్యలు, వారి కన్నీళ్లు, బతుకు తెరువుల వెతలు కవితా వస్తువులయ్యాయి. శ్రీశ్రీ, ఆరుద్ర, కాళోజీ వంటి వారు శ్రామిక, కర్షక, పీడిత పక్షాల తరపున కళాలెత్తారు. ఆ ఉన్నత కవిశ్రేణిలో నిలిచి వెలిగిన వీరుడు అమర కవి దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి స్మరణ. దాశరథి కృష్ణమాచార్య అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం ఇటువంటి కావ్యాలను సృజించారు. స్వీయ కవిత్వమా అన్నంత తేట తెనుగుతనంతో గాలిబ్ గీతాలను అనువదించారు. నాటకాలు రాశారు. బ్రహ్మాండమైన పాటలు రచించారు. సభలు, సమావేశాలు, సంచలన సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజల వర్ణనాతీత బాధలు పడుతున్నప్పుడు దాశరథి ధ్వజమెత్తారు. కవితా చైతన్య శంఖం పూరించి ప్రజలకు కర్తవ్యాన్ని ప్రబోధించారు. ప్రతి రచన ప్రజల కోసమే చేశారాయన. దాశరథి 1925 జూలై 22న అనగా 101 సంవత్సరాల క్రితం ఆనాటి ఖమ్మం జిల్లా చినగూడూరు గ్రామంలో వెంకటాచార్యులకు జన్మించారు. ఖమ్మంలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పట్టభద్రులయ్యారు. ఆంధ్ర మహాసభలో చురుకైన పాత్ర వహించారు. హైదరాబాద్ సంస్థాన స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్రధారులయ్యారు. కారాగారాల్లో నానా బాధలు పడ్డారు. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఉన్నా కవిత్వ రచనల్లోనే ఆయన తన్మయత్వం చెందేవారు. కవుల్లో రవీంద్రుణ్ణి, నాయకుల్లో గాంధీని దాశరథి ఎక్కువ గౌరవించేవారు. నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ పోరాటం, బ్రిటిషు వారి నుంచి స్వాతంత్రం కోసం జరుగుతున్న మహోద్యమం, ఈ రెండు విజయవంతం కావాలని కోరుకునేవారు ఆయన. అభ్యుదయ కవో, విప్లవ కవో అయినంత మాత్రాన ఆ మార్గంలోనే ఉండిపోనక్కర్లేదు. ప్రణయం, ప్రేమ, ప్రకృతి, ఆ సంబంధ వస్తువులపైన కవిత్వాలు రాయాలి అనేది దాశరథి విశ్వాసం. దేని మీద రాసినా ఆంతరంగికంగా సమాజ శ్రేయోగుణాలను గుదిగుచ్చటం ఆయన నైజం. శ్రామికులపై దాశరథి ఎన్నో కవితలు రాశారు. పూట పూటకు బుక్కెడు కూటి కొరకు పాటుపడు పేదవాని ఆరాటమందు రాజభవనాలు మన్మథ రమ్యమూర్తి చారు శృంగార కథలు కంగారు పడును అంటూ బీదల పాట్లను వివరించారు. లోకపు చీకటి చీరెకు ఆకాశం రైక మీది చిక్కని చుక్కల పువ్వులు తళుకు పెట్టగలిగినా, జరీయంచు మెరిసేనా, పేదరికం పోతుందా అని ఇలా ధ్వని రూపంలో ప్రశ్నిస్తారు.
తెలంగాణము రైతుదే అని నిక్కచ్చిగా ప్రకటించిన దాశరథి నిజాం సంపదకు రైతులే కారణమని స్పష్టం చేస్తారు. ఈ కవితలో రైతు శ్రమనంతా 2-3 వాక్యాల్లో చెప్పారు. నిజాంపై అగ్ని ధారలు కురిపించారు. రజాకారుల చెవులు విచ్చుకునేలా రుద్రవీణ మోగించారు. విషము గుప్పించినాడు, నొప్పించినాడు మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అంటూ ఆ బూజును వదిలించుకోవడానికి ప్రజలను సమర సన్నద్ధులను చేశాడు. అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామం అనాథుడికి ఆగర్భ శ్రీనాథుడికి మధ్య అంటారు దాశరథి. ఆగర్భ ధనవంతుడు అనే మాటకు బదులు ఆగర్భ శ్రీనాథుడు అనడం ఓ కొత్త ప్రయోగం. 3 జాతక కథల ఆధారంగా మహాబోధి పద్యకావ్యాన్ని కృష్ణమాచార్యులు రచించారు. ఆయన కవిత చమత్కారి కూడా. ఒక ఖండికలో పిల్లి కూత సంగీతం పేరిట వినిపించకు, పిచ్చి గీత నవకళగా వీధులలో చాటకు, బూతు రాసి నవకవితని నటించకు, గంతులేసి నవనాట్యం ఇంతేనని ప్రవచించకు అన్నారు దాశరథి కృష్ణమాచార్య. పాటల్లో అద్భుత భావావిష్కరణలు చేశాడు ఆయన. చలనచిత్రాల పాటల కవిగాను దాశరథి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. మరిచిపోలేని పాటలతో తెలుగువారిని పులకరింపజేశారు. మనసు పాటలకు ఆత్రేయ ఎంత ప్రసిద్ధులో వీణ పాటలకు దాశరథి అంత ప్రసిద్ధులు. డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది, ఇటువంటి గీతాలు అద్భుత భావావిష్కరణలు చేశాయి. భక్తి, విరహం, ప్రణయం, కొంటెతనం ఇలాంటివెన్నో దాశరథి పాటల్లో వెలుగులు గుమ్మరిస్తాయి. వెన్నపూస కమ్మదనపు తెలుగు పదాల అందచందాలు ఇట్టే కట్టిపడేస్తాయి. కుటుంబ సంబంధాలు సుమగంధాలై ఆయన పాటల్లో పరిమళిస్తాయి. ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని అంటాను నేను అంటారు ఒకచోట. ఇంతకు మించిన అన్నపాట ఇంకేది ఉంటుంది? అందుకే ఇలా రాసిన దాశరథికి పూజలు చేయ పూలు తెచ్చాను అని అనాలనిపిస్తుంది. ఇలాంటి మేటి కవి 1987 నవంబర్ 5న కీర్తిశేషులయ్యారు. ప్రజాకవిగా దాశరథి ప్రజా ఉద్యమాల సమరవేరిని మోగించారు. సామాన్య జనపక్షాన నిలబడి వివిధ కోణాల్లో కవితా సృజనలు చేసి చిరకీర్తిని పొందారు. దాశరథి స్మారకంగా ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా అన్నిటికీ ప్రజాభినందనలు వెల్లువెత్తుతాయి అంటూ సన్నిధానం నరసింహశర్మ దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి సందర్భంగా అందజేసిన ఆ స్మృతి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు వినిపిస్తూ దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి స్మృతిలో నివాళిగా వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.